మళ్ళీ చెప్తున్నా, దేవుడు నిజంగా తన శక్తివంతమైన కార్యాలు జరిగిస్తాడు. అయితే ఎవరి ద్వారా అంటే తమను తాము మరుగు చేసుకోవడానికి ఇష్టపడేటువంటి పాత్రల ద్వారా దేవుడు తన బలమైన కార్యాలు జరిగిస్తాడు. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. కొంతమంది స్త్రీలు తల్లులు ప్రార్థించినప్పుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగాయి. కొంతమంది సహోదరులు ప్రార్థించినప్పుడు చచ్చినోళ్ళు కూడా లేచిన దాఖలాలు ఉన్నాయి. కానీ వాళ్ళు ఎవరో, వాళ్ళ సాక్ష్యాలు ఏంటో, వాళ్ళు ఎక్కడున్నారో, అక్కడి ప్రజలకు అడిగినప్పుడు ఫలానా ఆయన ఉన్నాడు, ఇక్కడ ఇలాంటి కార్యాలు జరిగినాయి చెప్పడం, వాళ్ళు ఆయన ఎవరో మనకు తెలియదు, తెర మీద కనపడ్డు. ఒకవేళ నీ ద్వారా కూడా దేవుడు తన శక్తిని లోకానికి చూపించాలి, నువ్వు కూడా అనేక మంది జీవితాల్లో దేవుడి కార్యాలు జరగాలి, నా ప్రార్థన ద్వారా కూడా దేవుడు అనేక మందిని సంధించాలనే ఆశ నీకుందా? అట్లయితే నువ్వు ఈ మనసులో సాధన చేయి. నిన్ను నువ్వు మరుగు చేసుకోవడానికి ఇష్టపడు. తప్పకుండా నిన్ను కూడా వాడుకొని దేవుడు పౌల్లాగా తన కార్యాలు జరిగిస్తాడు. పేతురు వాడుకున్నట్టు నిన్ను కూడా వాడుకుంటాడు. అయితే షరతులు వర్తిస్తాయి. షరతు ఏంటంటే నిన్ను నువ్వు మరుగు చేసుకోవడానికి ఇష్టపడాలి. నిన్ను నువ్వు ఎక్స్పోజ్ చేసుకోవడానికి, దేవుని మహిమను అడ్డం పెట్టుకొని మనం గొప్పవాళ్ళం అనిపించుకోవడానికి మనం ప్రయత్నం చేయకూడదు. అలాంటి మనసున్న వాడిని దేవుడు శక్తితో నింపలేడు. అమ్మో వీడిని నింపానంటే వీడు నన్ను మరుగు చేసి వీడు మహిమ పొందడం మొదలెత్తుతాడు, తద్వారా వీడు ఎఫెక్ట్ అవుతాడు. ప్రేమ గల దేవుడు ఇవ్వడం వానికి అవకాశం. ఒకవేళ లేని వాటిని ఉన్నట్టు చూపించుకొని ఎవరైనా 4 రోజులు హడావుడికి చూపించినా అది ఆటే కాలం కొనసాగదు. సముద్రపు కెరటం అలా ఉవ్వెత్తున లేచి దన్మని కింద పడ్డట్టు ఈ వ్యక్తులు ఉంటారు. అందుకే ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా నాకు తెలిసినంతలో నేను సంవత్సరాలుగా హెచ్చరిక చేస్తానే వచ్చాను. ఇప్పుడు కూడా ఈ సభాముఖంగా హెచ్చరిక చేస్తానే ఉన్నాను. దేవుడు నీకు నిజంగా ఆయన కృపనిస్తే, శక్తినిస్తే ఫస్ట్ వాక్యానికి ప్రయారిటీ ఇవ్వు. సత్యాన్ని బోధించు. సత్యం విషయంలో రోషం కలిగి ఉండు. సత్యం పక్షాన ధ్వజమెత్తే మైండ్ కలిగి ఉండు. మొదటిది. రెండవది, నిన్ను నువ్వు మరుగు చేసుకోవడానికి ఇష్టపడు. తప్పకుండా దేవుడు నిన్ను వాడుకుంటాడు. అనేక మందికి దేవుని శక్తిని చూపించి ఆత్మను రక్షించాలని ఉందా? తప్పకుండా వాడుకుంటాడు. ఎందుకంటే దేవుడు ప్రతి తరంలోనూ కొంతమందిని అలాంటి వాళ్ళని సిద్ధపరచుకుంటున్నాడు. ఆయన శక్తివంతమైన కార్యాలు జరిగించుకుంటానే ఉన్నాడు. తండ్రి సన్నిధి పరిచర్యలో కూడా చాలామంది ఆశ్చర్యమైన కార్యాలు జరిగినాయి. అద్భుతం అంటేనే రేరుగా జరిగేది. రెగ్యులర్గా జరిగేది అద్భుతం ఎందుకైతే? అవునా కదా? అద్భుతం అంటేనే రేరుగా జరిగేది, రెగ్యులర్గా జరిగేదని అద్భుతం అందరూ. అయితే ఒక రోగం ఒక వ్యక్తికి స్వస్థత వచ్చింది. ఇప్పుడు సభలో ఉన్నారండి ఇంతమందిలో అందరికీ దేవుడు అద్భుతాలు చేసే అవకాశం ఉండొచ్చు, లేదా కొంతమందికి చేయకపోవచ్చు కూడా. అది ఆయన చిత్తం. కొంతమంది అంటారు అందరికీ అద్భుతాలు చేయాలి అని. మరి బేతెస్దా కోనేటి దగ్గర చాలామంది రోగులు, గుడ్డివారు, కుంటివారు, కాలు చేతులు గలవాళ్ళు చాలామంది ఉన్నారు. కాలు చేయగలవాళ్ళు గుంపులుగా పడి ఉండేది బేతెస్దా కోనేటి దగ్గర. కానీ ఎవరిని స్వస్థపరచలా. 38 సంవత్సరాల రోగిని మాత్రమే ఆయన స్వస్థపరిచి వెళ్ళినట్టు మనకు అక్కడ సాక్ష్యం కనపడింది. కొన్ని చోట్ల ఆయన అందరినీ బాగు చేసిందని ఉంటుంది, కొన్ని చోట్ల ఏమైనా ఒకరిని ఇద్దరిని మాత్రమే బాగు చేసి అవతలికి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అది ఆయన చిత్తం. కొంతమందికి రోగం తగ్గటం దేవుని చిత్తం, కొంతమందికి రోగం ఉండటం దేవుని చిత్తం. అదేంటి అంటారా? దానికి లేఖనమే సాక్ష్యం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకై నా శరీరంలో ఒక ముళ్ళు సాతాను యొక్క దూతగా ఉంచబడింది శరీరంలో. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం పౌలు భక్తుడు చెప్తున్నాడు. 2 కొరింథీ 12:7 నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. దేవునికి స్తోత్రం. బలహీనత అనే మాట దేవుడు వాడాడు. అంటే పౌలు శరీరంలో ఉన్న ముళ్ళు బలహీనత అని అక్కడ కనపడుతుంది. బలహీనత అంటే నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని. నా ముళ్ళు ఇది నా నుంచి తీసే ప్రభావ, ఈ బాధ నేను సహించలేను అని 3 సార్లు ప్రార్థన చేశాడట పౌలు మహనీయుడు. కానీ అందుకు ఆయన నా కృప నీకు చాలు, అది ఉంటుంది అంతే. ఎందుకంటే నేను నీకు ఇచ్చిన ప్రత్యక్షతలు ఎక్కువగా ఉన్నాయి, విశేషంగా ఉన్నందున హెచ్చిపోయే అవకాశం ఉంటుంది కనుక నిన్ను కంట్రోల్ చేయడానికి ఆ బలహీనత నీకు ఉపయోగపడింది. అది నీ ప్రయోజనార్థమే నేను ఉంచాను, అది తీసివేయ వల్ల పడదు, అది ఉండనేమని చెప్పాడట. అర్థమవుతుందా? కొంతమందికి రోగం అవసరం, కొంతమందికి రోగం దేవుని క్రమశిక్షణా చర్యలో భాగంగా వచ్చింది. ఉదాహరణకి ఎవడైనాను ప్రభు యొక్క శరీరం అనియు ఆయన రక్తమనియు వివేచన లేకుండా తిని త్రాగువాడు, తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీరు అనేకులు బలహీనలు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రిస్తున్నారని 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం మీరు చదివితే ఇలా రాయబడి ఉంది. బైబిల్ ఉంటే తీయండి, తొందరగా చూసుకొని అండర్లైన్ చేసుకొని గుర్తుపెట్టుకోండి. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. ఎందువలనట? ప్రభు శరీరాన్ని
అయోగ్యంగా తీసుకోవటం, పాపముల విషయంలో మారు మనసు పొందకుండా తీసుకోవటం, అసలు అది యేసు శరీరము రక్తమని భావించకుండా తీసుకోవటం, తర్వాత రక్షణానుభవం పొందకుండా తీసుకోవటం, ఇలా కొన్ని అయోగ్యతలు ఉన్నాయి. అలా ఎట్లా పడితే అట్లా ప్రభు వల్ల తీసుకున్నవాడు ముందు బలహీనతకి, తర్వాత దీర్ఘవ్యాధికి, అయినా మారు మనసు పొందకపోతే చివరికి ప్రాణాంతక సమస్యకు కూడా గురయ్యే అవకాశం ఉందని అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, రోగాలు కొంతమందికి దేవుని క్రమశిక్షణా చర్యలో భాగంగా వస్తాయని మీరు ఎరుగుదురా? ఇప్పుడు పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడానికి మనం ఏం చేస్తాం? బెత్తం వాడతాం. స్కూల్లో టీచర్స్ సార్స్ ఏం చేస్తారు? పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడానికి ఏం వాడతారు? బెత్తం వాడతారు. ఆ బెత్తం దెబ్బ కుట్టినప్పుడు, చురుకు పుట్టినప్పుడు వాడు కంట్రోల్ అవుతాడు. అలాగే దేవుడు వాడే బెత్తం ఒకటి ఉంది, అది బలహీనత, రోగం కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే దేవుడు కూడా తన పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టుకోవటానికి ఆయన తప్పనిసరిగా గద్దిస్తాడు, శిక్షిస్తాడు అనే మాట బైబిల్లో ఉంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో చాలా స్పష్టంగా రాస్తుంది. ప్రకటన గ్రంథం 3:19. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను. అదిగో చూడండి, గద్దిస్తున్నాడు అని ఆపలేదు, శిక్షిస్తున్నాను అని కూడా రాశాడు. నేను ప్రేమిస్తున్నాను గనక, నేను ప్రేమించే వాళ్ళు నశించకుండున్నట్లు, పాడు కాకుండాన్నట్లు, చెడిపోకుండాన్నట్లు, భ్రష్టులు కాకుండాన్నట్లు నేను ప్రేమించిన వారిని అందరినీ కూడా ఫస్ట్ గద్దిస్తున్నాను. తర్వాత వాళ్ళు లోబడకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో నేను శిక్షించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఆ శిక్ష కూడా శిక్షణ కొరకే. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీలో కొంతమందికి బలహీనతలు ఉండొచ్చండి. ఆ బలహీనతలు కొన్నిసార్లు రోగాలు అనేవి, ఇతర సమస్యలు అనేవి దురాత్మల ద్వారా కూడా వస్తాయి. దురాత్మలు కూడా కొన్ని రకాల జబ్బుల్ని చూపిస్తాయి. బైబిల్ గ్రంథంలో సువార్తల్లో మనం చూస్తే 18 ఏళ్ళు నడుము వంగినటువంటి స్త్రీ ఒక ఆమె సమాజ మందిరంలో యేసు ప్రభుకి కనపడింది. ఎన్నేళ్ళయా ఆమె నడుము వంగి బాధపడిన స్త్రీ? 18 ఏళ్ళు. పాప ఆమెకి వెన్నెముక సమస్య అనుకొని ఉండొచ్చు. ఒకవేళ వైద్యుల దగ్గరికి వెళ్తే ఈమె వెన్నెముక బెండ్ అయిపోయింది, అది బాగుపడదు అని చెప్పి ఉండొచ్చు. అందుకే ఆమె నడుము వంగిపోయి, అంటే ఆమె ఎప్పుడు నడిచినా కూడా నిలబడి నడవదు, ఆమె వంగిపోయి ఉంటుంది. నడుము వరకు బెండ్ అయిపోయి ఆ వంగి తిరుగుతూ ఉంటుంది ఆమె. అలాంటి ఆ జబ్బుతో ఆమె బాధపడుతుంది. నాకు తెలిసి డాక్టర్లు చూసినప్పుడు ఖచ్చితంగా ఆమెకి వెన్నెముక సమస్య అనే చెప్పి ఉండాలి. కానీ సమాజ మందిరంలో యేసు బోధించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన కనపడినప్పుడు ఆయనకు అర్థమైపోయింది ఇది దురాత్మ పని అని. ఆ దురాత్మ ఎన్నేళ్ల క్రితం పట్టిందో తెలుసా? 18 ఏళ్ళు ఆ దురాత్మ ఆమెను శోధించడం మొదలుపెట్టి. అంటే 18 ఏళ్ళుగా ఆమె ఆ జబ్బుతో బాధపడుతుంది. అది శరీర సంబంధమైన రోగం అనుకున్నారు కానీ కాదు, అది దురాత్మ పని. అప్పుడు ప్రభు ఆమెని ఆ దురాత్మ నుండి విడిపిస్తాడు, ఆ దురాత్మను వెళ్ళగొడతాడు. అది పోయినప్పుడు ఆమె నడుము బాగుపడి తిరిగి లైన్లోకి వచ్చింది. ఆమె మామూలుగా అందరిలాగానే నిలిచింది. అంటే దురాత్మలు కూడా కొన్ని రోగాలను చూపించే అవకాశం ఉంది. అందులో ఇది మార్కు సువార్త 9లో కూడా మనకి ఒక అబ్బాయి కనపడతాడు. వాడు దురాత్మ పీడితుడై ఉంటాడు. దాని వలన వాడు చాంద్ర రోగిగా ఉంటాడు. అంటే ఫిట్స్, బలహీనత ఉన్న వాళ్ళకు కనబడే లక్షణాలు వీడి దగ్గర కనపడతా ఉంటాయి. సో దయ్యములు కొన్ని జబ్బులను కూడా చూపించే అవకాశం ఉంది, కొన్ని రోగాలను చూపించే అవకాశం ఉంది. వాటి వల్ల కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రాకృతికంగా ఇప్పుడు తినే పదార్థాలు, త్రాగే నీటి వల్ల కూడా కొన్ని జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అలాగే పారంపర్యంగా కూడా కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇట్లా ఒక వ్యక్తికి జబ్బు వచ్చినప్పుడు అది ఎన్ని కారణాలను బట్టి వచ్చింది అనేది ముందు మనం తెలుసుకొని మాట్లాడాలి దాని గురించి. దేవుని సన్నిధిలోకి వచ్చిన ప్రతి రోగి ఎందుకు స్వస్థత పొందట్లేదు, కొంతమందికి అద్భుతాలు ఎందుకు జరుగుతున్నాయి అన్న ప్రశ్నకి సమాధానం ఇది. కొంతమందికి సమస్య ఉండడం దేవుని చిత్తం, ఎందుకంటే వానిని క్రమంలో పెట్టడానికి, క్రమశిక్షణా చర్యలో భాగంగా కొంతమందికి సమస్య ఉండటం దేవుని చిత్తం, కొంతమందికి సమస్యను తీసివేయటం దేవుని చిత్తం. కాదని ఎవరన్నా చెప్పగలరా? ఎంతమందికి అర్థమైంది నేను చెప్పిన దానిలో స్పష్టంగా? దేవునికి స్తోత్రం. అలాగే కొంతమందికి జబ్బులు మరణం కోసం వచ్చేవి కూడా ఉంటాయి. ఉదాహరణకి హిజ్కియా విషయంలో మీరు తీసుకుంటే రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకోవచ్చు. రాజైన హిజ్కియాకి ఒక గాయం ఏర్పడింది. నాకు తెలిసి ఇప్పటి రోజుల్లో అయితే అది క్యాన్సర్ పుండు. ఎన్ని రకాల వైద్యాలు చేసినా అది తగ్గలా పెరుగుతూ ఉంది. సో హిజ్కియా ఏం చేశాడంటే, ఇదేంటి నాకేందో మూడినట్టుంది, నాకు తగ్గకపోగా పెరిగిపోతా ఉంది, ఈ సమస్యకు కారణం ఏంటి, నేను ఉంటానా ఓడతానా అనేటువంటి డౌట్ అతనికి వచ్చింది. అతనికి వచ్చినప్పుడు అతను బహుశా దేవుని వైపు చూసి ఉండాలి. ఎందుకంటే దేవుని అడిగితేనే ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు. బహుశా హిజ్కియా అడిగి ఉండాలి, దేవా ఈ పుండు పెద్దదైపోతా ఉంది, ఈ గాయం ఇది తగ్గకపోగా పెరిగిపోతా ఉంది, ఏ వైద్యం కూడా దీనికి సెట్ కావట్లేదు, అసలు నేను ఉంటానా పోతానా, నాకేది స్పష్టత లేదయ్యా అని అడిగాడు. అలా అడిగినట్టు లేఖనంలో లేదు, కానీ బహుశా అలా అడిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు యెషయాతో మాట్లాడాడు. యెషయాతో మాట్లాడి ప్రవక్త అయిన యెషయాని
గాయము ఈ పుండు తగ్గేదాని కాదు, ఇది నీ మరణం కొరకు వచ్చింది గనుక నీవు మరణం అవుతున్నావు, నువ్వు బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అనే మాట యెషయా చెప్పి వెళతాడు. రాజు అంతఃపురం పూర్తిగా దాటి వెళ్ళలేదు. ఆయన నడిమిశాలలోకి వెళ్ళేసరికి మళ్ళా యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. అంటే హిజ్కియా ఎప్పుడైతే యెషయా ప్రవక్త వచ్చి ఈ మాట చెప్పాడో, హిజ్కియా గోడ తట్టు ముఖం తిప్పుకొని, దేవా ప్రభువా యెహోవా, నేను నీ సన్నిధిని సత్యమును అనుసరించి యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతున్నో కృపతో జ్ఞాపకం చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు చెప్పాడు, ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడు దాన్ని ఆమోదించాడు. మీరు చెప్పండి, హిజ్కియాకి ఎందుకు వచ్చింది ఈ జబ్బు? యెషయా ఏమని చెప్పాడు? ఇది మరణం కోసం వచ్చింది అని చెప్పాడు. అంటే అంతవరకు ఉంటే సరిపోయింది, ఇక అదనంగా ఉంటే ప్రాబ్లం హిజ్కియా. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే, ఇంతవరకు సరిపోయింది, అంత క్రమంగా ఉన్నావు, మంచిగా చేశావు, నువ్వు నీ బిడ్డ తరం కూడా దీవెనకరంగా ఉంటారు, ఇంకొచ్చే నానా అన్నాడు. ఇంకా నిన్ను తీసుకోవడానికి ఆ జబ్బును అనుమతించాను నాన్న, ఇంకొచ్చేయి, నువ్వు అక్కడ ఉంటాం కంటే ఇక్కడ ఉంటాం క్షేమం. కానీ హిజ్కియా ఏమన్నాడు? నాకు ఇంకా బతకాలం ఉందన్నాడు. బాయ్ వింటున్నారా? ఏమోనబ్బా, ఏమన్నా అర్థమవుతుందో లేదో మరి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అద్భుతాలు సూచక్రియలు అందరికీ ఎందుకు జరగవు? కొందరికే ఎందుకు జరుగుతాయి అంటే చెప్పాను కదా, కొంతమందికి సమస్య ఉండటం దేవుని చిత్తం, కొంతమందికి సమస్యను తీసేయటం దేవుని చిత్తం. రక్తస్రావం గల స్త్రీ ఉంది కదా, అప్పటికే 12 ఏళ్ల నుంచి ఆమె శోధించబడతా ఉంది, వేధించబడతా ఉంది. దేవుడు ఆమెను స్వస్థపరచాలనుకున్నాడు. దేవుడు ఆమె ఎడల కార్యం చేశాడు. ఆమె విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆమెను బాగు చేయటం జరిగింది. 18 ఏళ్ళు నడుము వంగి స్త్రీ బాధపడుతుంది కదా, ఆమెను కూడా దేవుడు బాగు చేశాడు. అట్లాగే చనిపోయిన వాళ్ళని పాత నిబంధనలు కానీ క్రొత్త నిబంధనలు కానీ మనం చూస్తే మొత్తం లేచిన సంఖ్య, చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేచిన సంఖ్య 7 కనపడతారు. ఏది ప్రభువు కానీ అపోస్తలులు కానీ పాత నిబంధన భక్తులు కానీ చనిపోయిన వాళ్ళని లేపిన సంఖ్య 7 కనపడతారు. ఉదాహరణకి మీరు ఏలియా ఎలీషా ఇద్దరు చెరొకరిని లేపారు. వాళ్ళకై వాళ్ళు ఉండి వాళ్ళ సేవలో సారెపత విధురాలి కొడుకునేమో ఏలియా లేపుతాడు, షునేమీరాలి కొడుకునేమో ఎలీషా లేపుతాడు. అక్కడ ఇద్దరు పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలో అపోస్తలులు ఇద్దరు లేపుతారు. పౌలు ఐతుకుని లేపుతాడు, పేతురు దోర్కాను లేపుతాడు. అప్పుడు 4 అయ్యారు. యేసు ప్రభు ఒక 3 లేపాడు. యాయిరు కుమార్తె, 2 లాజరు, 3వది నాయును అనేటువంటి గ్రామంలో ఉన్న విధవరాలి కుమారుణ్ణి ప్రభు లేపినట్టు మనం చూస్తాం. మొత్తం క్రొత్త నిబంధనలో పాత నిబంధనలో సమష్టిగా చూస్తే ఒక 7 మాత్రమే చచ్చిపోయిన వాళ్ళని తిరిగి లేపినట్టు కనపడిద్ది. అందరూ చచ్చిపోయిన వాళ్ళందరినీ బతికించుకుంటూ తిరగవచ్చు కదా? కాదు. కొన్ని ప్రత్యేకమైన కారణాలను బట్టి కొంతమందిని లేపాడు. చచ్చిపోయిన వాళ్ళని ఇక్కడే బతికించుకుంటా ఇక్కడే స్థిరపరచాలనేది దేవుని సంకల్పం కాదు. అసలు ఇక్కడ ఈ ప్రపంచమే ఒకనాటికి లయమైపోయి క్రొత్త భూమి క్రొత్త ఆకాశాన్ని ఏర్పరిచి అందులో నూతన జనముల సృష్టి జరిగించాలనేది దేవుని సంకల్పం. ఈ భూమి మీద నుండి తీయబడినటువంటి భక్త సమాజం మొత్తాన్ని కూడా నూతన యెరూషలేములో నిత్య సీయోనులో ఉంచాలనేది ఆయన సంకల్పం. ఇక్కడ ఉంచడం కాదు, అక్కడ ఉంచాలనేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి. అర్థమైందా? ఎవరిని లేపాలనుకున్నాడో, ఎవరికి స్వస్థత ఇవ్వాలనుకున్నాడో, ఎవరికి విడుదల ఇవ్వాలనుకున్నాడో, ఎవరికి సమస్యల నుంచి పరిష్కారం ఇవ్వాలనుకున్నాడో, ఆయన సంకల్ప ప్రకారం భక్తుల్ని వాడుకొని ఆయన కార్యాలు చేశాడు. ఇక్కడ తాళపు చెవి భక్తుల చేతిలో లేదు, ప్రభు చేతిలో ఉంది, పరిశుద్ధాత్మ చేతిలో ఉంది. ఎవరికి స్వస్థతో, ఎవరికి కార్యమో, ఎవరికి సూచక్రియో, ఎవరికి మాత్కార్యమో, ఎవరికి విడుదలో ఆయన చేస్తాడు. ఆ తాళం చేసి మనం తీసుకున్నాం అనుకో, మన బిల్డప్ కోసం కనపడ్డ కార్యాలను చేసుకుంటా పోతాం. అందుకే కొరింథీ పత్రికలో కృపా వరాలను గురించి మాట్లాడుతూ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం నుంచి కృపా వరాలను గురించి వ్రాస్తూ చివరిలో అంటాడు 11వ వచనం, అయినను వీటన్నిటిని ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు. ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచు. కార్యసిద్ధి కలిగిస్తుంది ఎవరు? సేవకుడా, పరిశుద్ధాత్ముడా? పెద్దగా చెప్పండి. సేవకుడా, పరిశుద్ధాత్ముడా? కాబట్టి అద్భుతాలు జరుగుతాయి. కొంతమంది జీవితాల్లో దేవుడు తప్పనిసరిగా కార్యాలు చేస్తాడు. ఎవరి దగ్గర కార్యం జరగాలో వారి ఎడత తప్పకుండా దేవుడు తన కార్యాలను జరిగిస్తాడు. ఎవరికి ప్రాబ్లం అవసరమో, దేవుడు ఎవరిని క్రమశిక్షణలో పెట్టాలనుకున్నాడో, ఎవరిని కంట్రోల్ చేయాలనుకున్నాడో వాళ్ళకి ఆ సమస్యను ఉంచుతాడు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరి కోసం స్వస్థత కోసం నేను ప్రార్థన చేస్తాను. అందరూ బాగుపడాలని నేను కోరుకుంటాను. ఎవరు రోగులై వచ్చినా, అయ్యా నేను బాధపడుతున్నాను ఈ జబ్బుతో, నాకు స్వస్థత కలిగేటట్టు ప్రార్థన చేయంటే, నా ముందుకు వచ్చిన వారి క్షేమం కోసం, వారి స్వస్థత కోసం, విడుదల కోసం నేను ప్రార్థన చేస్తాను. కానీ అందరి మనస్సులు, అందరి జీవితాలు నాకు తెలుసా? నాకే కాదు, ఏ పాస్టర్కే తెలియవు.
ఏ బోధకుడికి తెలియదు, ఏ సేవకుడికి తెలియదు. ఇప్పుడు ఇంతమంది వచ్చి కూర్చున్నారు మీరు, మీ జీవితాలు ఏమో నాకు తెలుసా? మీ పర్సనల్ లైఫ్ నాకు తెలుసా? దేవుడు మీ విషయంలో ఎలా వ్యవహరిస్తున్నాడో నాకు తెలుసా? కానీ నువ్వు బాధలోనో ఏడుస్తా నా ముందుకు వచ్చావు, నేనేం ప్రార్థన చేస్తా? దేవా నీ దయగలిగి ఈ బిడ్డ యందు నీ చిత్తం అయితే సహాయం చేసి సమాధానం మీ కార్యం జరిగించు. మరి కొంతమంది అయితే అసలు తట్టుకోలేకపోయాను అనుకో, నీ చిత్తం అయితే కూడా కాదు ప్రభు, నువ్వు ఖచ్చితంగా కార్యం చేయాలని డిమాండ్ చేసి ప్రార్థన చేస్తా. నేను డిమాండ్ చేసి ప్రార్థన చేశానని దేవుడు తన క్రమశిక్షణను మానుకుంటాడా? కొంతమంది ఉంటారు మిడివేల దుంపలు నడమంత్రం ఉంటారు, దేవుడు గుచ్చి ఉంటాడు, వాళ్ళకి ముళ్ళు గుచ్చి ఉంటాడు. ఆ ముళ్ళు దెబ్బ వాడు కంట్రోల్ అయి ఉన్నాడు. ఆ ముళ్ళు తీసేవాడికి ఊరేగుతాడు, నడమంత్రంగా ఊరేగుతాడు. ఇప్పుడు భార్య ప్రార్థన చేసింది భర్త మార్పు కోసం, ప్రభా చాలా శోధిస్తున్నాడు ప్రభా, దుర్మార్గం చేస్తున్నాడు తండ్రి, నా ఎడలు అల్లాడిస్తున్నాడు ప్రభా, అయ్యా ఏసయ్యా తట్టుకోలేకపోతున్నాను తండ్రి అని మొరపెట్టింది. వానికి ఏదో ఒక ముళ్ళు కూర్చాడు. ఎందుకు? వాడి మిడివేళం తట్టుకోలేకపోతున్నాను, నువ్వే ప్రార్థన చేసావు కాబట్టి వాడికి ఒక ముళ్ళు కూర్చాడు. ఇప్పుడు ఎదు లైన్లోకి వచ్చింది. ముక్కుతాడేస్తే ఎద్దు లైన్లోకి వచ్చినట్టు వీడికి వేసాడు, ముక్కుతాడు లైన్లోకి వచ్చాడు. అయితే దానివల్ల వాడు బాధపడుతున్నప్పుడు మళ్ళీ ఇదే భార్య అంటది, తెలివి తక్కువ భార్య, ప్రభా ఎందుకు తండ్రి నా భర్తకి పరీక్ష, ప్రభా ఎందుకు తండ్రి నా భర్తకి ఈ శ్రమ, ప్రభా ఎందుకు తండ్రి నా భర్తకి ఈ సమస్య, ప్రభా నువ్వు శక్తివంతుడవు కదా ప్రభా, బాగు చేయలేవా తండ్రి, స్వస్థపరచు తండ్రి అంట. నువ్వే తన్నులు నేను ఏమని ప్రార్థన చేసావు రోజు? ఈ నడమంత్రం తట్టుకోలేకపోతున్నాను తండ్రి, దయచేసి వీడిని కంట్రోల్ చేయమని నువ్వే చేస్తే దేవుడు ఒక తన్ను తన్నాడు, అయిపోయి లైన్లోకి వచ్చాడు. ఆ గాయం మాన్పమని నువ్వు మళ్ళీ ప్రార్థన చేస్తున్నావు, మాన్పితే మళ్ళీ ఏమైంది? దేవుడికి ఏం కాదు, నీ నడువులు ఇరుగుతాయి. కొన్నిసార్లు ఇంతే ఉంటుందండి. నా కుమారుణ్ణి మార్చు 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 అని తల్లి ప్రార్థన చేసింది. దేవుడు లాగా వాడు కొడతాడు, వాడు పడతాడు, కోడి పిల్ల పడ్డాడు పడతాడు. పడితే మళ్ళీ ఏమే దేవుని మీద తగాద వేసుకుంటుంది. మార్చమన్నాను కానీ మంచంలో ఏమన్నానా అంటే ఎట్లా మాత్రం నువ్వే చెప్పు. ఆయన మంచంలో వేస్తాడు, వాడిని తీసుకు కంచంలో వేస్తాడు, నీకెందుకు? ఆయన క్రమశిక్షణ చర్యదో ఆయన తీసుకున్నాడు, ఆయన చేసే పద్ధతి ఆయన చేయని. కానీ కొంతమంది ఎలాగ ఉంటారన్న. సో నేనైతే అందరికీ క్లియర్గా చెప్తున్నాను, సమస్యతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంచి పిల్లలు కాదు. అది నేనైనా మీరైనా. ఇప్పుడు నా శరీరంలో ఒక ముళ్ళు ఉందనుకోండి, అది గుచ్చినప్పుడు నేను కూడా గుర్తిస్తాను, ఇది మనకుంటాం అవసరమే, లేకపోతే మన మిడివేళ మావులది కదా నేను కూడా అనుకుంటాను. అర్థమైందా? కాబట్టి సమస్యలు, రోగాలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ అందరికీ ఒకే కారణాన్ని బట్టి రావు అని మొదట మనం తెలుసుకోవాలి. కారణాలను బట్టి వస్తాయి. కాబట్టి ఎవరికి పాఠం అబ్బిందో, ఎవరు కంట్రోల్ అయ్యారో, ఎవరిగా దేవుని శిక్షణలో నేర్చుకున్నారో, వినయం పొందారో, సాత్వికులు అయ్యారో, వాళ్ళ ఎడలో ఒక అద్భుతం చేసేస్తాడు. ఈ లైన్లోకి వచ్చాడా, ఇటు పెడసరం అంతా నడమంత్రం మిడివేలం తిరిగిపోయింది, ఇంక వీడికి ముళ్ళు తీసినా కూడా లైన్లోనే ఉంటాడు, ఈ ప్రాబ్లం లేదా అని అనుకున్నాడు అనుకో, ఒక అద్భుతం చేసి తీసేస్తాడు ఆయన. అవునా? కాబట్టి దేవుడు తన శక్తిని ఉపయోగించి తన కార్యాలను నిరంతరం జరిగిస్తానే ఉంటాడు. తెలుసుకున్నప్పుడు ఎవరెవరికి పరిష్కారం ఇవ్వాలనుకున్నాడు దేవుడు తన చిత్త ప్రకారం 100 మందికి ప్రార్థన చేస్తే 10 మందికైనా దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. అది కొంతమందికి ఉండే డౌట్కి నేను సమాధానం చెప్పా. ఇప్పుడు దేవుడు అందరినీ స్వస్థపరచాలి కదా, అందరినీ బాగు చేయాలి కదా, ఎందుకని అందరికీ స్వస్థత రాదు? నాకేమో చిన్న బలహీనత తగ్గల, మా ఇంటి పక్కన క్యాన్సర్ తగ్గింది, ఆ రిపోర్టే మారిపోయింది. ఆమెకి అంత క్యాన్సర్ తీసేసినోడు నాకున్న ఈ చిన్న బలహీనత ఎందుకు తీసేలా దేవుడు అని అడుగుతారు. ఆమెకి వచ్చిన కారణం నీకు వచ్చిన కారణం ఒకటే అయి ఉండకపోవచ్చు. ఆమె దాని నుండి విడుదల పొందడం తనకి క్షేమమే కావచ్చు, కానీ దీని నుండి నువ్వు విడుదల పొందడం నీకు క్షేమం కాకపోవచ్చు. కాబట్టి దేవుడు క్రమశిక్షణ చర్యలో భాగంగా కొంతమందికి సమస్యలు రప్పిస్తాడు కనుక అందరివి అన్నీ తీసేయమని దేవుణ్ణి డిమాండ్ చేస్తే, మనం డిమాండ్ చేసామని దేవుడు అందరి తీసాడు. అందుకే కొందరు ఎడల దేవుడు తన కార్యాలను జరిగిస్తాడు. ఇప్పుడు ఇంతకు నా సమస్య పోయిద్దా లేదనేది నీకు డౌటు ఏమో. ఒకవేళ నువ్వు దేవుని క్రమశిక్షణలో సరిచేయబడి నువ్వు లైన్లోకి వచ్చుంటే తప్పకుండా దేవుడు తీసేస్తాడు. తీసేయనట్లు నువ్వు నేర్చుకోవాల్సింది నేర్చుకో, దిద్దుకోవాల్సింది దిద్దుకో, తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. ఒక అద్భుతం జరిగింది పోయింది. అద్భుతాలు అనేవి రేరుగా జరిగితేనే అద్భుతాలు అవుతాయి, రెగ్యులర్గా జరిగితే అద్భుతాలు కావు. కాబట్టి ఎందుకు చేశాడు ఈ అద్భుతాలు అంటే దానికి కొన్ని కారణాలు ముందు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తాను. కొంతమంది దేవుని కార్యాలు చూసైనా వాళ్ళ బతుకులను దిద్దుకుంటారు, మారు మనసు పొందుతారని సూచిక క్రియలను కొన్ని వాళ్ళ కళ్ళ ముందు దేవుడు చేశాడు. అమ్మో ఈ కార్యం జరిగిందంటే దేవుడు ఉన్నాడు రా, అదిగో దేవుని శక్తి అని, ఆ శక్తిని చూసైనా సరే తమ బతుకులు దిద్దుకుంటారని కొరాజీను, బెత్సైదా, కపెర్నహూము లాంటి ప్రదేశాల్లో, మరికొన్ని ప్రదేశాల్లో దేవుడు తన స్పష్టమైన సూచక్రియలు జరిగించాడు. సో మారు మనసు పొందడానికి దేవుడు అద్భుతాలు జరిగించాడు. అలాగే
సాతాను కట్టిన కట్ల నుంచి ప్రజల్ని విడిపించడానికి దేవుడు అద్భుతాలు చేశాడు. 2, మూడవది కనికరాన్ని బట్టి అద్భుతం చేశాడు. ఇప్పటికి కూడా కనికరాన్ని బట్టి అద్భుతాలు చేస్తాడు ఆయన. కనికరాన్ని బట్టి చేస్తాడు, కృపను బట్టి చేస్తాడు. ఆయన ప్రేమను బట్టి, కనికరాన్ని బట్టి, కృపను బట్టి ఆయన అద్భుతాలు చేస్తాడు. అంతేకాదు ఆయన నామ మహిమ కొరకు కూడా కార్యాలు జరిగిస్తాడు. 4వది ఆయన నామ మహిమ కొరకు కూడా కార్యాలు జరిగిస్తాడండి. ఎన్నో చోట్ల ఉంది, ప్రభువు చేసిన కార్యాలను చూసినప్పుడు వారు దేవుని మహిమపరచరి అని రాసుకుంటుంది. మహిమపరిచారు, దేవుని మహిమార్థమై కూడా కొన్ని అద్భుతాలను దేవుడు జరిగిస్తాడు. అందులో భాగంగానే దేవుని క్రియలు బయలుపరచడానికే వీడు గుడ్డివాడుగా పుట్టాడని యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టినది మొదలుకొని గుడ్డివాడైన మనుషునికి యేసు ప్రభు కళ్ళు ఇప్పిస్తాడు, కళ్ళు తెప్పిస్తాడు, లేదా చూపుని అందిస్తాడు. ఎట్లా అంటే ఉమ్ము ఊసి బురద చేసి ఆ బురదని వాని కళ్ళ మీద రాసి నువ్వు సిలోయమనుకోనేటికి వెళ్ళి కడుక్కో, నువ్వు చూపు పొందుతావని వాని ఎడల దేవుడు కార్యం జరిగించాడు. ఎందుకు వీడు గుడ్డివాడుగా పుట్టాడని వాళ్ళు అడిగినప్పుడు దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుట కొరకు. సో అద్భుతాలు ఎందుకు జరుగుతాయి అనే పరంపరలో ఆ వివరణలో 1, మారు మనసు ప్రజలు పొందినట్లుగా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. అలాగే సాతాను కట్లలో బందీలైన పిల్లల మీద కనికరంతో వాళ్ళని విడిపించడానికి దేవుడు తన అద్భుతాలు జరిగిస్తాడు. అలాగే కొన్నిసార్లు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ఆయన కనికరాన్ని బట్టి కూడా, కొంతమంది మీద ఆయన కలిగిన ప్రేమ, కనికరం, జాలి, దయను బట్టి కూడా కొన్ని అద్భుతాలు జరిగిస్తాడు. 3, 4వది దేవుని క్రియలను ప్రత్యక్షపరచడానికి దేవుడు అద్భుతాలు చేస్తాడు. 5వది దేవుని మహిమార్థమై దేవుడు అద్భుతాలు చేస్తాడు. 6వది అనేక మంది ప్రజలు ఆయన యందు విశ్వాసం ఉంచున్నట్లు ఆయన అద్భుతాలు చేస్తాడు. అది కూడా ఉంది. అదే ఇందాక మనం చదివించిన మూలవాక్యం. కానా అనేటువంటి ప్రాంతంలో ఒక మ్యారేజ్ జరుగుతుంది, గలిలయలో ఉన్నటువంటి కానా. ఈ కానా అనే ఊరిలో ఒక పెళ్లికి ప్రభు ఆహ్వానించబడ్డాడు తన శిష్య బృందంతో కలిసి. అప్పటికే ఆయనను గమనిస్తూ ఉన్నారు. ఆ రోజు ఒక ప్రత్యేకమైన సూచక క్రియ వారి మధ్య చేశాడు, అది మీకు తెలుసు, నీళ్ళని ద్రాక్షరసంగా మార్చటం. ఇక ఆ స్టోరీ అంతా వివరిస్తే టైం పోయింది కాబట్టి నేను అదే మీకు వివరించాలనుకోవట్లేదు. అక్కడ ఒక సూచక క్రియ చేస్తాడు. ఏంటంటే నీళ్ళని 6 రాతి బాణలు అక్కడ ఉంటాయి, అందులో ద్రాక్షరసం నింపుతారు. అదంతా అయిపోయిద్ది. విందు ప్రధాని ఇంకా రాకమునిపే అదంతా అయిపోయింది. తీరా ఈ విందు ప్రధాని వచ్చిన తర్వాత ఆయనకి ఇవ్వడానికి ద్రాక్షరసం ఉండదు. అప్పుడు పెండ్లిలో ఆ పెండ్లి ఇంటి వారు ఇబ్బంది పడతా ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఆ రాతి బాణాల నిండా నీళ్లను నింపమంటాడు. వాళ్ళు అంచుల మట్టుకు నీళ్లు నింపుతారు. తర్వాత ఆ నీళ్లను ముంచి తీసుకెళ్లి విందు ప్రధానికి ఇవ్వమని యేసు ప్రభు అక్కడున్న పనివారికి చెప్తాడు. వారు తీసుకెళ్లి ఆ నీళ్లని విందు ప్రధాని ఎవరైతే మెయిన్ ఉన్నాడో అతనికి ఇచ్చినప్పుడు అతను అది తాగి ద్రాక్షరసం చాలా మధురంగా ఉంది అంటాడు. అంటే ఈ నీళ్లు అతని చేతిలో పోయినప్పుడు అవి మధురమైన ద్రాక్షరసంగా మారిపోయినట్టు లేఖనంలో రాయబడి ఉంది. ఆ సూచక్రియ చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా నిర్ఘాంతపోతారు. ఎరిగిన వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని రాస్తుంది. అంటే కొంతమంది కొన్ని కార్యాలను చూసినప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచుతారు. అయితే కొంతమంది నేను విశ్వాసం ఉంచుతా, చెయ్యమను అని డిమాండ్ చేస్తారు. డిమాండ్ చేసేవాడి విషయంలో దేవునికి కోపం తెప్పిస్తుంది. డిమాండ్ చేస్తే దేవుని రెచ్చగొట్టినట్టు అవుతుంది. దేవుని దగ్గరకు వచ్చి దేహ్యానాలు కానీ డిమాండ్ చేయకూడదు. నీకు దమ్ముంటే చెయ్యి, నీకుందా అంత శక్తి ఉంటే చెయ్యి, సవాల్ అని చెప్పంటే దేవుడు చేయడు కార్యాలు. ఇంకా చెప్పాలంటే అలా అడిగిన వాళ్ళని తిట్టాడు. వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియలు అడుగుతున్నారు, యోనాను కూర్చున్న సూచక్రియ కానీ మరి ఏది వారికి అనుగ్రహింపబడదు అని. ఇక్కడ సూచక్రియ దేవుని యొక్క కార్యాలను చూడాలంటే దేవుని శక్తిని నమ్ముటకు తప్ప ఇక వేరే మార్గం లేదు. నమ్ము, దేవుని కార్యం చూస్తావు అనేది దేవుని వాక్యం చెప్పిన సత్యం. అంతేగాని నీకు సూచక్రియ చేసి చూపిస్తాను, నీ సవాల్ స్వీకరిస్తున్నాను, నేను అద్భుతం చేస్తాను, అప్పుడు నమ్మమని చెప్పలా. ఇక్కడ శిష్యులు సవాల్ చేయలే, ఒక సూచక్రియ చేసి చూపించప్పుడు నమ్ముతామని. వాళ్ళు ఆల్రెడీ నమ్మి యేసుని వెంబడిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. పెద్దగా చెప్పండి. నమ్మి యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. వాళ్ళ విశ్వాసాన్ని వృద్ధి పొందించడానికి, స్థిరపరచడానికి దేవుడు సూచక్రియలను వాడుకున్నాడు. అందులో ఈ నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన సూచక్రియ ద్వారా శిష్యుల యొక్క విశ్వాసం స్థిరపరచబడింది. వారు ఆయన యందు విశ్వాసం ఉంచిని అని రాస్తుంది. అలాగే వాక్యాన్ని స్థిరపరచడానికి కూడా దేవుడు సూచక్రియలు, మాత్కార్యాలు వాడుకుంటాడు. అర్థమైందా? వాక్యాన్ని స్థిరపరచడానికి కూడా దేవుడు సూచక్రియలు, మాత్కార్యాలను వాడుకుంటాడు. ఇది మార్కు సువార్త 16వ అధ్యాయం చివరి వచనం మీకు చూపిస్తుంది. చూడండి, 20వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము చివరి వచనం. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ఏం చేశారు వాళ్ళు మెయిన్ దేని మీద దృష్టి పెట్టారు? వారి హృదయంలో స్థిరపరచడానికి వాళ్ళు వాక్యం చెప్పారు.
వాళ్ళు సత్యం చెప్పారు, సమాజంలో అనేక మందికి యేసుని గురించి బోధించారు. అంతేకాదు అక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది జీవితాల్లో కార్యాలు జరిగినప్పుడు వాళ్ళు యేసు ప్రభుని విశ్వసించారు. దేవుని కృపను బట్టి నేను పట్టుకున్నది కూడా అది. వాక్యం మనం సరిగ్గా చేతబట్టి, సత్యవాక్యాన్ని చేతబట్టి, సత్య విషయంలో రోషం కలిగి వాక్యాన్ని ప్రకటించుకుంటా యథార్థంగా ప్రజల్ని నడిపించుకుంటూ మనం ముందుకెళితే, యేసుక్రీస్తు మహిమార్థమై ఆయన సత్యాన్ని మనం వెదజల్లితే, అది దేవునికి నచ్చితే, వీడు క్రమంగా వెళుతున్నాడు అనేది దేవునికి నచ్చితే, తప్పనిసరిగా దేవుడు ఆ వాక్యం విన్న వాళ్ళ జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు. ఎన్నోసార్లు నా ఎదుటికి వచ్చిన వాళ్ళకి నేను చెప్పాను, శాలేమన్నా ప్రార్థించినప్పుడు ఇది జరిగింది, శాలేమన్నా చేతులు ఉంచినప్పుడు ఇది జరిగిందని శాలేమన్నను హైలైట్ చేయొద్దు. ఇది శాలేం రాజన్న ద్వారా జరిగిన పని కాదు, ఇది దేవుని పరిశుద్ధాత్మ వలన జరిగిన కార్యం. ఇది యేసుక్రీస్తు నామమును బట్టి జరిగిన కార్యం. ఇది నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి జరిగిన కార్యం. ఇది యేసు ప్రభువే నా శక్తి వల్ల నీకు తగ్గిందనలా. కుమారి నీ విశ్వాసము నిన్ను, నా కుమారుడా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానం కలిగిపో అని వారి విశ్వాసాన్ని గణపరిచాడు. కానీ నేను నా శక్తితో తగ్గించానల్లా. యేసు ప్రభు అంతటి వాడే ఆ మాట అనలా. మరి నేను ఎలా అనగలను? కాబట్టి ఒకవేళ నేను ప్రార్థించినప్పుడు కార్యం జరిగితే, నేను ప్రకటించినప్పుడు లేదా ఆరాధించినప్పుడు నీలో కార్యం జరిగితే, ఇప్పుడు ఆదివారం ఆరాధన ఉంది, శుక్రవారం ఆరాధన ఉంది, మనసారా మనం ఆరాధించినప్పుడు కొంతమంది ఆరాధనలో తాకబడతారు. ఓ మస్తు సాక్ష్యాలు ఉన్నాయి, అవి మస్తు సాక్ష్యాలు ఉన్నాయి. ఒక ఆమె కడుపులో 2 గడ్డలు ఉన్నాయని 2 డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. ఆమె కడుపులో 2 గడ్డలు ఉన్నాయని 2 డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. ఆరాధనకు వచ్చింది, ఆరాధనలో ఏకీభవించింది, దేవుని చేత తాకబడింది. ఇక ఆ గడ్డలోనే ఆపరేషన్ పోయింది. చెక్ చేసి గడ్డలు లేవన్నారు వాళ్ళు. కొంతమంది ఆరాధనలో తాకబడతారు. అలా తాకబడినా లేదా చేతులు ఉంచినప్పుడైనా కార్యం జరిగితే ఆ మహిమను మనం దేవునికి ఆపాదించాలి, కానీ శాలేం రాజుకు ఆపాదించకూడదు. ఎవరికి ఆపాదించకూడదు? శాలేమన్నకు ఆపాదించకూడదు. శాలేమన్న ప్రార్థించాడు, కార్యం జరిగింది. నువ్వు ప్రార్థించినా కార్యం జరిగింది. శాలేమన్న ప్రార్థించాడు, నువ్వు విశ్వాసం ఉంచావు, దేవుడు నిన్ను ముట్టి బాగు చేశాడు. శక్తి దేవుడిది, కార్యం దేవుడిది. ఆరాధనలో నువ్వు తాకబడ్డావు. ఇప్పుడు ఆరాధన ప్రత్యేకంగా జరుగుతూ ఉంది. ఆరాధనలో అనేక మంది బాగుపడతా ఉన్నారు. ఆరాధనలో కొంతమంది స్వస్థత పొందుతున్నారు, దేవుని ఆత్మ చేత సంధించబడుతున్నారు, దేవుని శక్తి చేత తాకబడుతున్నారు. వాళ్ళ రిపోర్ట్స్ మారిపోవచ్చు, దేవుడు వాళ్ళని బాగు చేయొచ్చు, వాళ్ళ ఎడల దేవుడు కార్యాలు చేయొచ్చు, వాళ్ళు ఇక్కడ నిలిచి సాక్ష్యం చెప్పొచ్చు. ఇది డైరెక్ట్గా వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు తన ఆత్మ ద్వారా జరిగించిన కార్యం. యేసు నామమందలి శక్తి. వాక్యానికే ఉన్నా, నేను వాక్యానికే ఉన్నా, అలాగని కార్యాలు లేవా? కార్యాలు జరగట్లేదా? నేను ఆ పాయింట్ని మేజర్గా తీసుకున్నాను. నేను సత్యవాక్యాన్ని యథార్థంగా బోధించుకుంటా వెళితే తప్పకుండా దేవుడు అనేక సూచక్రియలు మాత్కార్యాలు ఆయన చేసుకుంటాడు. ప్రజలను తన తట్టు ఆయన తిప్పుకుంటాడు. అది ఒరిజినల్గా జరుగుతాయి. ఎందుకంటే దాని వెనక మనం మహిమను ఆశించట్లేదు. ఎవరన్నా ఆ విషయం వచ్చి నన్ను గణపరచ ప్రయత్నించినా నేను మొహమాటం లేకుండా చెప్తాను, అన్నా నిజంగా నువ్వు ఆ రోజు తాకావు, నాకు స్వస్థత వచ్చింది అంటే వెంటనే కెమెరా పెట్టు, కెమెరా పెట్టి ఏంది ఇందాక చెప్పావని చెప్పు. అవేం లేవు. పొరపాటు నా పనులు నేను చేశాను అనుకో, జరిగే కూడా ఆగుతాయి. ఎందుకు? ఇక ప్రజలు ఎడు చుట్టం మొదలు పెడతారు, సూచక్రియల కోసం, అద్భుతాల కోసం నాకెళ్ళి చుట్టం మొదలు పెడతారు, ప్రభుకి వెళ్ళి చుట్టం ఆపేస్తారు. ఇక నేను ఎడు తిరిగితే అటు. అది కాదు కదా. ఒకవేళ నా యొద్దకు వస్తే సత్యవాక్యం కోసమే నా దగ్గరకు రావాలి, వాక్యం కోసమే నా వైపు చూడాలి. ఎందుకంటే వాక్యం దేవుడు నాకు ఇచ్చిన కృప కాబట్టి, అది నాకు దేవుడు చేయమన్న పని కాబట్టి నేను వాక్యం ప్రకటించాలి, సమయమందును అసమయమందును. ప్రైజ్ ది లార్డ్. ఆ వాక్యం పంపమని కూడా దేవుని చేత దేవునికి మీ చేత ప్రార్థన చేపిస్తాను. నేను వాక్యం చెప్పబోయేటప్పుడు మీ చేత మీరు ప్రార్థన చేయండి అని చెబుతాను. ఐడియా ఉందా? ఏమని ప్రార్థన చేస్తారు? ఖచ్చితంగా మీరు అదే చేస్తారు. ఏమని? నీ దాసుని వాడుకొని నీవు మాతో మాట్లాడు. మనుషుడు మాట్లాడితే నిష్ప్రయోజనం ప్రభు, అది ఎవరికి ఉపయోగం లేదు. నీ దాసుని ఉపయోగించుకొని నీవు మాతో మాట్లాడు. ఎందుకంటే ఈవేళ మేము ఈ సమయం దాన్ని కేటాయించాం. దయచేసి నీ దాసుని వాడుకోమని మీరు దేవుని వేడుకుంటారు. ఆ తర్వాత దేవుని వాక్యధారం మీకు ప్రవహిస్తుంది. అన్నా నువ్వు ప్రార్థించినప్పుడు నాకు అద్భుతం జరిగింది అన్నా. నేను ప్రార్థించినప్పుడు జరిగింది. అట్లయితే చూడబా కెమెరా ఎటు తిప్పు. అది నేను ప్రార్థించినప్పుడు జరిగింది, అంత సీన్ లేదు. నేను ప్రార్థించాను, నువ్వు విశ్వసించావు, దేవుడు దయ చూపాడు, అంతే. నీకు ప్రకటింపబడిన వాక్యం నీలో స్థిరపరచాలనుకున్నాడు, ఈ కార్యం నీకు జరిగించాడు. నీ కుటుంబానికి కూడా ఈ సూచన సరిపోతుంది, వాళ్ళు కూడా దేవునికి కనెక్ట్ అవుతారు. ఇది ఇక్కడ పాయింట్. అలాగే ఎన్నో కార్యాలు జరిగినాయి. ఎంతోమంది ఆత్మలు వాళ్ళ రిపోర్ట్స్ మారిపోయినాయి, వాళ్ళ ఎడల అద్భుతాలు జరిగినాయి.
వాళ్ళు ఎన్నో సాక్ష్యాలు, ఆదివారం రోజు మస్తు సాక్ష్యాలు ఇక్కడ ఇస్తూ ఉన్నారు. అవన్నీ కూడా వాళ్ళు దేవుని మహింపరుస్తూ ఉంటారు. ఒకవేళ పొరపాటున అన్నా నా గురించి అయితే వెంటనే ఖండిస్తాను, అదేం లేదు, దేవుని కార్యమే జరిగింది నీలో అని. మనుషుల్ని దేవునికి కనెక్ట్ చేసే పని సేవకులుగా, కాపర్లుగా మాకు అప్పగించాడు, కానీ మనుషుల్ని మాకు కనెక్ట్ చేసుకునేటువంటి పనిని దేవుడు మాకు అప్పగించాల. ఒకవేళ మనుషుల్ని మాకు కనెక్ట్ చేసుకున్నాం అనుకో, టపిమని పోయామనుకో, మా కనెక్ట్ అయిన వాళ్ళందరూ పోతారు. ఎందుకంటే మా స్థిరం లేని బతుకులు కదా, ఎప్పుడు వెళ్ళిపోతాం తెలియదు కదా. నేనే కాదు, ఏ పాస్టర్ అయినా, ఏ బోధకుడైనా ఎంతవరకు ఉంటాడు? స్థిరంగా ఉండేవాడు దేవుడు ఒకడే. కాబట్టి భక్తులందరూ దేవునికి కనెక్ట్ అవ్వాలి, కానీ భక్తులు కనెక్ట్ కాకూడదు. అవునా? అది వాస్తవం. అందుకే అవకాశం ఉన్నంత వరకు అందరినీ దేవునికి కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఆఖరికి స్పష్టమైన అద్భుతాలు జరిగినా కూడా దేవుడే చేశాడు, సో దేవునికి వెళ్ళి చూడు అని. రెండవది, వాక్యాన్ని కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తా. ఎందుకంటే వాక్య ప్రేమికులం కావాలి మనం. దేవునికి స్తోత్రం. ముందు వాక్యం, వెనక సూచక్రియ. చూడండి ఒకసారి మళ్ళీ మార్కు సువార్త 16:20 వచనం. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ఓకే, ముందేదండి? అందరు నోరు తెరిచి చెప్పండి. ముందు వాక్యం, ఆ తర్వాత ప్రభువు వారికి సహకారుడయుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. అది ముందు వాక్యం, తర్వాత సూచక్రియలు. సూచక్రియలు అప్పుడే కాదు, ఇప్పుడు కూడా యేసుక్రీస్తు మళ్ళా మనకి ప్రత్యక్షమయ్యేంత వరకు, ఆయన రెండవ రాకడ పర్యంతం ఆ కార్యాలు జరుగుతానే ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందా? ఎంతవరకు జరుగుతాయని చెప్పాను? 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం నుంచి కిందికి చదవండి. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైన నిరర్థకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. ఎవరి పూర్ణమైనది? చదువు కిందికి 11వ వచనం. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని, ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాను. అదుగదుగదుగో అప్పుడు ముఖాముఖిగా చూతుము, ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. చూడండి, ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖి చూతుము. ఎక్కడైనా దేవుని కార్యాలు జరిగినప్పుడు, దేవుని సూచక్రియలు, మాత కార్యాలు, అద్భుతాలు జరిగినప్పుడు, అక్కడ దేవుని ఉనికి కొంత మనకు కనపడిద్ది. అవునా? ఫర్ ఎగ్జాంపుల్, ఏలియా ఉన్నాడు, ఆకాశం నుండి అగ్నిని దించి దహన బలి పశువు, ఆ కట్టెలు, మాంసం, ఆ రాళ్ళు మొత్తం బుక్కి చేశాడు. అక్కడ ఇశ్రాయేలుకి ఏం ప్రత్యక్షమైంది? దేవుని ఉనికి ప్రత్యక్షమైంది. అరే, దేవుడు ఉన్నాడు, ఆయన యెహోవాయే. అట్లాగా పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ భక్తులు తమ కార్యాలు జరిగించినప్పుడు ప్రజలకు కొంత దేవుని ఉనికి ప్రత్యక్షపరచబడింది. సూచక క్రియ ద్వారా కొంత అర్థమైంది అక్కడ దేవుని యొక్క ఉనికి. కానీ దేవుడు వాళ్ళకి పూర్తిగా కనపడ్డా? ఏలియా దగ్గర పూర్తిగా దేవుడు కనపడ్డా? కనపడలా. కార్యం కనపడింది. అపోస్తల కార్యాల్లో కూడా చచ్చిన వాళ్ళు బతికారు, రోగులు శుద్ధులయ్యారు, అన్ని జరిగినాయి. కానీ అక్కడ దేవుడు కనపడ్డా పూర్తిగా? నో. సూచక్రియలు కనపడ్డాయంటే కొంత దేవుని ఉనికి కనపడింది. అయితే ఒక రోజు రాబోతుంది, అది రెండవ రాకడ దినం. ఆ రోజున ఆయనను ముఖాముఖి మనం చూస్తాం. అప్పటిదాకా ఈ అద్దములో చూచినట్టు సూచనగా, ఆయన సూచనల ద్వారా, ఆయన మాత్కార్యాల ద్వారా, ఆయన వాక్కు ద్వారా, ఆయన అద్భుతాల ద్వారా ఆయన ఉనికిని మనం అప్పుడప్పుడు గుర్తుపట్టడానికి ఇవన్నీ కూడా అద్దములో చూచినట్టు సూచనలుగా కనపడుతున్నాయి. ఎప్పటిదాకా ఇవి కొనసాగుతాయంటే, ముఖాముఖి ఆయన మన మధ్యలో ప్రత్యక్షమైందాక ఇవి కొనసాగుతాయి. అప్పటిదాకా దేవుడు తన శక్తిని, తన ప్రభావాన్ని వ్యక్తం చేస్తానే ఉంటాడు, అద్భుతాలు జరిగిస్తానే ఉంటాడు, సూచన చూపిస్తానే ఉంటాడు, సూచక్రియలు జరిగిస్తానే ఉంటాడు. దేవుడు తన కార్యములను, తన శక్తివంతమైన కార్యములను ఆపడు, మానడు. ఎప్పటిదాకా? అసలు ఆయన ప్రత్యక్షమైందాకా. ఇక ఆయన ప్రత్యక్షమైనప్పుడు అవసరంలా వీటితో. మనం ఎవరి నిమిత్తం ప్రవచిస్తున్నామో ఆ ప్రవచించేవాడు మన కళ్ళ ముందు కనపడ్డప్పుడు ప్రవచనంతో పని లేదు. సూచక్రియలు, మాత్కార్యాలు ఎవరు జరిగించారో ఆయన మన ముందు ప్రత్యక్షమైనప్పుడు ఇక ఏది కావాలన్నా డైరెక్ట్గా ఆయన అడిగి పొందుకుంటాం. ఆయన వచ్చిందాకా మాత్రం ఇవన్నీ కొనసాగుతాయి. ఎందుకు కొనసాగుతాయంటే, అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచినట్లు, మారు మనసు పొందినట్లు, అనేక మంది ప్రజలు దేవుని మహిమపరచునట్లు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, పెంతెకోస్తు పండుగ నాడు ఒక సూచక్రియ జరిగింది. అక్కడ ఆ మేడగది మీద అనేక మంది ఉన్నారు.
వారు అన్య భాషలతో దేవుని మయంపరిచారు. వారేమో అక్కడి స్థానికులు. ఆ పండుగ సందర్భంగా చుట్టుపక్కల దేశాల్లో చెదరిపోయినటువంటి దాదాపు 14-15 రకాల భాషలు మాట్లాడేటువంటి ప్రజలు యూదులు యెరూషలేంకి వచ్చారు. ఎందుకు? ఎక్కడెక్కడ యూదులున్నా దేవుడు నియమించినటువంటి కట్టడను పక్క ఆచరించడం అంటే ఏంటంటే ఆరాధించేటువంటి చోటు యెరూషలేమే. యెరూషలేంలోనే ఉంది. నేను ఈ చిలకలూరుపేటలో ఉన్నాను, యూదుడిని, నేను ఏడే ఒక మందిరం కట్టుకుంటాను, ఏడే ఆరాధిస్తానంటే ఒప్పుకోరు. పాత నిబంధన క్రమం ఏంటంటే, యూదుల ఆచారం ఏంటంటే, ఎక్కడైనా యూదుడు అనేవాడు ఉంటే ఆరాధించడానికి మాత్రం యెరూషలేంకి వెళ్ళాల్సిందే. అర్థమైందా? మా ఊర్లో ఇక్కడ ఇంత 100 మంది యూదులు ఉన్నాం, ఇంతవరకు ఇక్కడ ఒక ఆరాధన స్థలం కట్టుకుంటామంటే దేవుడు ఒప్పుకోడు. అది పొరపాటు, తప్పు. అది వారికి పాపంగా ఎంచబడిద్ది. అందుకని ఏం చేశారు, యెరూషలేం చుట్టుపక్కల దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు 14-15 రకాల భాషలు మాట్లాడే యూదులు, ఆ దేశాల్లో చెదరిపోయి ఉన్నటువంటి వాళ్ళు అక్కడే వాళ్ళు డెవలప్ అయ్యారు. కానీ వాళ్ళు ఆరాధించడానికి, పండగ జరపడానికి మాత్రం యెరూషలేంకి రావాల్సిందే. భక్తి గల మనుషులు కాబట్టి వాళ్ళందరూ యెరూషలేంకి వచ్చేసి అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ అక్కడ గ్యాదర్ అయిన తర్వాత, పండుగ ఆరంభమైన తర్వాత, పెంతెకోస్తు అంటే 50వ రోజు, అంటే దాదాపు పండుగ ఫైనల్కి వచ్చేసింది. పెంతెకోస్తు పండుగ నాటికి అందరూ అక్కడ గ్యాదర్ అయి ఉన్నారు. అందరిని అక్కడ గ్యాదర్ కానిచ్చి దేవుడు అపోస్తలుల దగ్గర ఒక కార్యం చేశాడు. ఓ తెల్లవారుజామున ఒక బాంబు పేలినటువంటి శబ్దం, దన్మన ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఆ మేడగది చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలందరూ కూడా దిగ్గును లేచి పరిగెత్తారు. ఆ శబ్దం ఎక్కడొచ్చిందో అటువైపుగా పరిగెత్తారు. అది మేడగది మీద నుంచి వచ్చింది. చూస్తే దాదాపు వేలాది మంది జనం ఆ సౌండ్కి వచ్చినారు. వేలాది మంది జనం వచ్చి సౌండ్ చేశారు. చూస్తే అక్కడ ప్రజలు ఆ మేడగది మీద రకరకాల భాషలు మాట్లాడుతున్నారు. ఆ భాషలు ఎంత స్పష్టంగా ఉన్నాయంటే, వీళ్ళు ఎన్ని దేశాల నుంచి అయితే వచ్చారో వాళ్ళ దేశ భాషలతో ఆ ప్రజలు దేవుని మహింపరుస్తున్నారని ఉంది. వచ్చి చూశారు. పరిశుద్ధాత్మ అగ్ని వారి మీదకి దిగింది. అగ్ని నాలుకల వల్ల విభాగింపబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వాళ్ళు భాషలు మాట్లాడటం మొదలుపెట్టారు. ఈ తంతు దాదాపు వేలాది మంది చూశారు. ఇది ఒక సూచక క్రియ. అది పేతురే చెప్పాడు, అంత్య దినములలో జనులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను, మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు, ఇలా జరిగిద్ది అని యోవేలు ద్వారా ప్రవచించిన వచనం ఇదిగో నెరవేరుతుందని పేతురు చెప్పాడు. ఆ సూచక్రియ చూసినందున దాదాపు 3,000 మంది ఒక్క దినమందే బాప్తిస్మం పొందారు. సూచక్రియ కనపడుతుంది అక్కడ. పేతురు వాక్యం బోధించాడు, వారు హృదయమందు పొడవబడ్డారు. సో 3,000 మంది మారు మనసు పొంది ఆ సూచక్రియలో 3,000 ఆత్మలు కనెక్ట్ అయినాయి. మరి ఇప్పుడు ప్రపంచం అంతా ఇంకా రక్షణలోకి వచ్చిందా అండి? ఒకసారి చెప్పాలి మీరు. ప్రపంచం మొత్తం రక్షణలోకి వచ్చిందా? ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లోంచి ప్రజలు రక్షణలోకి వచ్చారా? ఇంకా చాలా ప్రాంతాల్లో సువార్త వ్యాప్తి కాలేదు. ఇంకా చాలా ప్రాంతాల్లో సువార్త వ్యాపింపబడలేదు. ఇంకా చాలా ప్రాంతాలకి యేసు ప్రభు తెలియని ఊళ్ళు కూడా ఉన్నాయి. మనం అనుకుంటున్నాం మనకు తెలిసి అంత చాలా మందికి తెలుసు అన్నో, చాలా ప్రాంతాల్లో ఇంకా యేసును గురించి ఎరగనటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఆయా భాషలు మాట్లాడే వారిలో పరిశుద్ధ గ్రంథం ఇంకా చాలా ప్రాంతాలకు వెళ్ళలేదు. ఇంకా చాలా భాషలో తర్జుమా కాలేదు. తెలుసా మీకు? వేలాది భాషలు ఉన్నాయి భూమి మీద. ఇప్పటికీ కనీసం 100 భాషల్లో కూడా పూర్తిగా తర్జుమా కాలేదు బైబిల్. వేలాది భాషలోకి ఎప్పుడు తర్జుమా కావాలి? చిన్నగా ఒక్కొక్క ప్రాంతం చిన్నగా సువార్త చేత సంధించబడతా ఉంది. యేసు ప్రభు 2వ రాకడ ఘట్టం జరిగేటప్పటికీ ఈ రాజ్య సువార్త అంతటా వ్యాపించాలి. ఇది ఆయన రాకడకు ముందు ముంగురుతో ఈ సువార్త సందేశం అందరికి వెళ్ళిపోవాలి. ఇంకా చాలా ప్రాంతాల్లో ప్రజలు రక్షణలోకి రావాలి. అంతటా అందరు రక్షించబడ్డారా? రక్షించబడితే ఇక రాకడ వచ్చేసింది. అంతటా అందరు రక్షించబడితే రాకడ వచ్చేసింది. ఇక సూచక్రియలు మాత్కార్యాలతో మళ్ళీ లేదు. అంతటా అందరు ఇంకా రక్షింపబడలా. చాలా ప్రాంతాలకు సువార్త తెలియదు. ఇప్పుడిప్పుడే తీసుకెళ్తున్నారు మనోళ్ళు. మరి ఇప్పుడు చూడండి, ఒక సూచక్రియకి 3,000. అలాగే జస్ట్ అపోస్తల కార్యం 2లో జరిగిన సూచక్రియ వల్ల 3,000. 3వ అధ్యాయంలో జరిగిన సూచక్రియ, పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుని పేతురు యోహాను స్వస్థపరిచినప్పుడు ఆ సూచక్రియ చూసినటువంటి వాళ్ళలో దాదాపు 5,000 మంది మనుషులు చేర్చబడ్డారు. ఒక సూచక్రియకి 3,000, ఒక సూచక్రియకి 5,000, మొత్తం 8,000 మంది దేవుని వైపు తిప్పబడ్డారు. కాబట్టి దేవుడు తన శక్తివంతమైన కార్యాలు ఇప్పట్లో ఆపడో. ఆయన 2వ రాకడ జరిగేంత వరకు కూడా ఆత్మల సంపాదన జరిగిద్ది.
ఆయన రెండవ రాకడ జరిగేంత వరకు కూడా సువార్త ప్రకటింపబడతానే ఉంటది. ఆయన రెండవ రాకడ జరిగే పర్యంతం కూడా ఆత్మలు రక్షింపబడతానే ఉంటారు. దేవుని కార్యాలు జరుగుతానే ఉంటాయి. దేవుని శక్తి బయలుపడతానే ఉంటది. దీనికి భిన్నంగా ఎవడు చెప్పినా మీరు వినొద్దు. వాళ్ళు ఏం చెబుతున్నారు? అప్పట్లోనే ఆగిపోయినాయని చెబుతున్నారు. దానికి ఏం చెబుతున్నారు వాళ్ళు వచనాలు అంటే, తిమోతికి కడుపు జబ్బు వచ్చినప్పుడు మరి పౌలు నడికట్టో చేతిగుడ్డో తగిలితే ఎంతో మంది రోగాలు తగ్గినాయి. మరి తిమోతికి ఒక నడికట్టు పంపించవచ్చు కదా, తగ్గిపోయింది కదా అని ఈ బోధకులు మాట్లాడతారు. వింటున్నారా? నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసం కొంచెంగా ద్రాక్షరసం పుచ్చుకో అని వైద్య సలహా చెప్పాడు. ఎందుకు? ఒక కర్చీపో నడికట్టో పంపించి స్వస్థపరచవచ్చు కదా. కానీ ఎందుకు వైద్య సలహా చెప్పాడు? ఎందుకు చెప్పాడు? ఎందుకంటే అప్పుడే ఆగిపోయినాయి. అప్పుడు ఎందుకు ఆగిపోయినాయి అని మనం అడిగితే వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? 66 గ్రంథాల పరిపూర్ణ బైబిల్ గ్రంథం పరిపూర్ణమై ప్రజల చేతుల్లోకి వచ్చింది కనుక సూచక్రియలు ఆగిపోయినాయి అన్నారు. 66 పుస్తకాల బైబిల్ గ్రంథం సంపూర్తి అయింది కాబట్టి అద్భుతాలు అప్పుడే ఆగిపోయినాయి. ఇక వాక్యం పూర్ణమైంది వాక్యం కాబట్టి ఇక వాక్యం వచ్చింది కనుక వాటితో పని లేదన్న.